Yes. Hello everyone. Welcome back to our channel PR Academy. So ఈరోజు మనం SSGD మిషన్ జవాబ్ అనే టైటిల్ మనం ఈరోజు లైవ్ సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు ఈవినింగ్ కూడా ప్రతిరోజు లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. ఈవినింగ్ షార్ప్ 8 o'clock. ఓకే, సో మ్యాథ్స్ గాని అలాగే స్టాటిక్ గాని సో ఇలా ఇంగ్లీష్ గ్రామర్ గాని వొకాబులరీ పార్ట్ సో ఇలా ఒక్కొక్క రోజు కూడా మనం ఒక్కొక్క క్లాస్ అనేది ప్రతిరోజు సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు అందులో భాగంగా మనం మోస్ట్ ఇంపార్టెంట్ SSGD లోని మేజర్ పార్ట్ అయినటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ మనం వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అయితే ఈ యొక్క ఇంగ్లీష్ క్లాస్ లో వొకాబులరీలోని సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అయితే మన లాస్ట్ సెషన్ లో యాంటోనిమ్స్ అనేది తీసుకున్నాం. అయితే ఈ సెషన్ లో మనం వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి మనం ఈ క్లాస్ లో మనం ఓకే సారీ చెక్ చేయలేదు. Yes, done. May I audible clearly? Yes, hi. Okay, ఇప్పుడు క్లియర్ ఉంది. క్లియర్. ప్లీజ్ ఆన్ చెక్. సో ఇప్పుడు ఓకేనా? జస్ట్ ఏ సెకండ్. అన్నయ్య ఫోన్ ఇచ్చి షేర్ చేయమని. బయట ఉన్నారు, అవతల కూర్చున్నారు. ఎస్, ఓకే, డన్. ఇప్పుడు క్లియర్. డన్. ఓకే, సో అయితే మనం ప్రతిరోజు లైవ్ సెషన్ తీసుకుంటున్నాం కదా. సో ఉన్న కొంచెం టైం మ్యాక్సిమం అందరూ చాలా వరకు కూడా మన దగ్గర కోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వగలరు అని చదువుతారు. సో టైం వేస్ట్ అవ్వకుండా అయితే మీకు ఉంటుంది. ఓకేనా? ఎస్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, క్లియర్. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లీష్ వొకాబులరీ మనకి ఎక్కువగా వస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మ్యాక్సిమం ఈ యొక్క బ్లాక్ బుక్. ఎస్, ఆబ్వియస్లీ కోర్టుకు కూడా మీకు యూజ్ అవుద్ది సార్. కోర్టుకు కూడా, నాట్ ఓన్లీ SSC. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఎస్ యూజ్ అవుతుంది. కోర్టు కూడా యూజ్ అవుతుంది.
ఒక్క నిమిషం. ఎస్, ఓన్లీ ఎస్ఎస్సి మాత్రమే కాదు. సో దీంతో పాటు మనకి టీఎస్ కోడ్ కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? హాయ్. జస్ట్ ఏ సెకండ్ సాయి కుమార్. Yes, okay. So first question చూడండి. Government by a military class. So government by a military class. So ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, సో 4 ఆప్షన్స్. ఉన్నాయి. సో గవర్నమెంట్ బై ఏ మిలిటరీ క్లాస్. అయితే ఇప్పుడు ఎవరైతే సైన్యంలో ఉన్నటువంటి, ఇప్పుడు మనకి అందరికీ తెలుసు ఆర్మీ, నేవీ, సో ఇందులో ఉన్నటువంటి అంటే వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళు చేస్తున్న మిలిటరీ క్లాసెస్ ఉంటాయి కదా. సో అందులో ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు, ఆ పరిధిలో ఉండే వాళ్ళని ఏమంటారు అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎస్, సో ఆప్షన్ ఏ ఆటోక్రసీ, అండ్ ఆప్షన్ 2 స్టాటోక్రసీ, అండ్ ఆప్షన్ సి ప్లూటోక్రసీ, అండ్ ఆప్షన్ 4 థియోక్రసీ. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ని కమెంట్ చేయండి. ఓకే, సో డూ ఇట్. ఇంకా సో ఏమంటారు, సో 4 వాటికి కూడా తెలిస్తే కమెంట్ చేయండి. సో వాళ్ళని ఏమంటారు, వీళ్ళని ఏమంటారు, ఇలా 4కి కూడా. అండ్ ఇది ఓన్లీ ఎస్ఎస్సి మాత్రమే కాదు, టిఎస్ కోడ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఏమంటారు, సో అందరినీ ఏమంటారు? ఎస్, సో ఆన్సర్ కూడా ఓకే. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టాటోక్రసీ ఇస్ ద కరెక్ట్. అయితే దీన్ని సైన్యంలో ఉన్నటువంటి ఎవరైతే సైన్యంలో ఉండే వాళ్ళు ఉంటారో సో వాళ్ళని మనం మిలిటరీ క్లాసెస్ అని అనొచ్చు. ఓకే, సో గవర్నమెంట్ బై మిలిటరీ క్లాసెస్ అని ఎవరు పిలుస్తాం, ఈ యొక్క స్టాటోక్రసీని అయితే పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, మొత్తం అంతా కూడా అంతా వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. ఓకే, అలాగే ప్లూటోక్రసీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉండే వాళ్ళు, కోటీశ్వర్లు అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ హయాంలో జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ పరిధిని అన్నమాట. ఓకే, and second one Q file for a celebration. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క Q file for a celebration అంటే ఇప్పుడు మనం ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఏదైనా వేడుకలు ఏమైనా చేస్తూ ఉంటాం. సో వేడుకలు ఏమైనా చేస్తూ ఉంటాం కదా, వేడుకలు చేసినప్పుడు మనం ఒక మంటను వేస్తాం, లైక్ ఏదైనా ఒక ఫెస్టివల్ కానీ, క్యాంప్ ఫైర్ కానీ, సో ఇలా అన్నమాట. అవి ఎలాంటి సందర్భంలో వేసుకుంటాం, దీన్ని ఏమంటారు, హ్యూగ్ ఫైర్ ఫర్ ఏ సెలబ్రేషన్స్. సో దాన్ని ఏమంటారు, ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2. హాయ్ రతోడ్, హ్యాపీ గారు హలో అండి. సో అందరికీ గుడ్ ఈవినింగ్ హలో. సో ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఒక్కొక్కరు చెప్తున్నారు. షేర్ చేస్తారా? మనం వేసుకుంటాం, మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు వేసుకుంటాం ఫైర్. ఓకే, సో భోగి మంటలు వేస్తాం ఏమైనా సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు. సో మనం బాగా
లైక్ అంతేందుకు పాత సామాన్లు అన్నీ ఉంటాయి. ఇదే ఫెస్టివల్ ఏదైనా జరుగుతుంది, భోగి మంటలు అనేవి జరుగుతున్నప్పుడు మొత్తం ఈ మంటల్లో అన్నీ వేస్తాం కదా, సో అప్పుడు దాన్ని ఏమంటారు అంటే బోన్ ఫైర్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో క్యాంపెయిన్, ఈ యొక్క క్యాంపెయిన్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక సమ్మె ఏమైనా చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఒకేసారి, అంటే వాళ్ళు దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా వాళ్ళ యొక్క నినాదాలు ఇవన్నీ చేసినప్పుడు ఈ యొక్క క్యాంపెయిన్ అనే వర్డ్ని అయితే యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ కోర్స్. ఇంకా ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా, సో మన దగ్గర కంప్లీట్ కోర్స్ అయితే ఉంది ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి. సో ఇందులో స్పెషల్ ఆఫర్ అనేది ఉంది. సో ఇది 499, సో 999 ఉంది, ఇప్పుడు మీకు కేవలం 499 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఓకే, సో అందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్, సో ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు 1,00,000 బిట్లు, సో 1,00,000 బిట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది 6 months వ్యాలిడిటీతో అయితే మీ అందరికీ అందించడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఏమైనా ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. ఏమైనా మీకు కోర్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏం డౌట్ ఉన్నా సరే మీరు వెంటనే కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా కానీ రెస్పాండ్ అవుతాం. ఓకేనా, సో దీంట్లో ఎలాంటి ఇది అనేది లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్సర్ చేయాలి లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం, అంటే ఇంకా చివరికి వచ్చేసింది, ఇంకా కొంచెం టైం ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటారు. సో 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, సో దాన్ని ఏమంటారు అనేది మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంకా డూ ఇట్. సో ఆన్సర్ చేయాలి. థర్డ్ వన్, సో క్రొనాలజీ అని దేన్ని అంటారు, అలాగే ఎఫెమెరల్ అని దేన్ని అంటారు, ఎథనాల్ అని దేన్ని అంటారు, అండ్ బ్రష్ఫోమేనియా అని దేన్ని అంటారు. ఇంకా ఎస్, డూ ఇట్. తప్పైన ప్రాబ్లం లేదు. ఇంకో మీకు ఇందులోని ఈ ఒక 1 word సబ్స్టిట్యూషన్స్ మీరు క్లియర్గా నేర్చుకున్నట్లయితే దీంట్లో మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ స్పెల్లింగ్, మోస్ట్లీ స్పెల్లింగ్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి. సో మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, మిస్టేక్ అయినా పర్వాలేదు. ఓకేనా, థర్డ్ వన్, ఎస్. ఓకే, సో లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం అని మేము దేన్ని అంటామంటే ఏదైనా తక్కువ కాలం ఉంటుంది కదా, సో దాన్ని అయితే పిలుస్తాం. అండ్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఫెమెర్నల్ అని పిలుస్తాం. అంటే ఇది తక్కువ కాలం ఉన్నట్టు దాన్ని అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, మినిమం పీపుల్ నీడ్స్ ఫర్ ఏ మీటింగ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సమావేశం ఏదైనా జరిగింది అనుకోండి, సో అక్కడ మినిమం కొంతమంది ఉండాలి. అక్కడ అసలు మీటింగ్ అవుతుంది అంటే ఎలా తెలుస్తుంది? కొంతమంది ఇప్పుడు ఏదైనా ఒక పార్టీలో ఏదైనా మీటింగ్ ఏదైనా అవుతుంది, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిస్తారు. సో వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత ఇంకా పెద్ద డయాస్ కానీ అలా ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పర్సన్
వాళ్ళకి ఇంకా గౌరవం ఇవ్వాలన్నప్పుడు ఇంకా ఎక్కువ వాళ్ళు పేడ్ ఇచ్చి మరీ కూడా వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఉండాల్సినటువంటి మినిమం ఆ మీటింగ్ ఉండాల్సినటువంటి కనిష్టమైనటువంటి వారిని ఏమంటారు? సో 4 ఆప్షన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఎస్. అండ్ ఇక్కడ ఫోరం అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫోరం అంటే ఏంటి అంటే ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఆ చర్చలో ఉన్నటువంటిది. ఓకే, కానీ ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఉండాల్సినటువంటి మినిమం సభ్యులు. ఓకే, సో మినిమం సభ్యుల గురించి అక్కడ అడిగారు. సో దాన్ని ఏమని పిలుస్తాం? ఎస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. సో క్వారం. సో క్వారం అంటే ఏంటి అంటే అక్కడ ఉండాల్సినటువంటి మినిమం పీపుల్ని క్వారం అని పిలవడం జరుగుతుంది. అండ్ మరి ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఇంకా 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో 4 ఆప్షన్స్ గురించి కూడా ఇంకా చేయండి, తెలిస్తే చేయండి, పర్వాలేదు. ఓకే ఓకే. సో డెకార్మ్. సో ఇక్కడ డెకార్మ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారు, సో వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం రెస్పెక్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి మర్యాదలు, సో వాటన్నిటిని కూడా ఈ యొక్క డెకారం అని పిలవడం జరుగుతుంది. మరి ఆప్షన్ 3 ఉంది కదా. సో ఈ యొక్క 3ని తెలిస్తే అది కూడా కమెంట్ చేయండి, పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు, క్లాస్ మాత్రం చెప్పండి. ఓకేనా? సో ఇంకా అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. సో ఇంకా దాన్ని యాడ్ ఆన్ చేయొచ్చు. తెలీదు, మర్చిపోయా. తెలుగులో ఉండవు, తెలుగులో క్వశ్చన్ ఇలాగే ఇస్తారు, దాన్ని మళ్ళీ క్వశ్చన్ ఇంకా తెలుగులో ఎవరైనా ఇస్తారా? ఇలాగే ఉంటుంది పేపర్. ఓకే, సో ఈ యొక్క అదనంగా ఉండేదాన్ని అయితే ఈ యొక్క అడ్వెండం అని పిలుస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 5th వన్, నెవర్ చేంజింగ్ అండ్ యet therefore బోరింగ్. నెవర్ చేంజింగ్ అండ్ యet therefore బోరింగ్. సో ఇందులో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆడిటోరియం. ఓకే, కానీ ఆ ఒక్కటే కాదు కదా. ఇప్పుడు మీ కాలేజ్ ఫంక్షన్ ఏదో అవుతుంది, స్కూల్లో ఏదో ఫంక్షన్ అవుతుంది, మీ ఆఫీస్లో ఏదో మీటింగ్ అవుతుంది, మరి అప్పుడు అదంతా కూడా చేస్తూ ఉంటారు. అది ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడ. ఎస్, అదే చెప్పానండి, అదనంగా ఏదైతే యాడ్ చేస్తామో సో దాన్ని మనం పిలుస్తాం. నెవర్ చేంజింగ్ అండ్ దేర్ఫోర్ బోరింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు అలాగా విసుగు లేకుండా అలా కంటిన్యూస్గా మాట్లాడితే మనకి ఏమనిపిస్తుంది? చాలా బోర్ కొడుతుంది, ఏహే అని చెప్పి చిరాకు వస్తూ ఉంటుంది. సో వాళ్ళని ఏమంటారు? దాన్ని ఏమంటారు? విసుగు పుట్టించడం. అలాగా అంటే గ్యాప్ అనేది లేకుండా అలా మాట్లాడుతూ ఉండడం, యువత వాళ్ళ ఫీలింగ్స్ గురించి అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతూ ఉంటారు కదా. సో దాన్ని. ఓకే, సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మోనోటోనియస్ అంటే ఏంటి? విసుగు పుట్టించేంత వరకు అలాగా మాట్లాడుతూనే ఉండడం అనమాట. అండ్ ఇక్కడ అవుట్డేటెడ్ ఉంది. సో ఈ యొక్క అవుట్డేటెడ్ అంటే ఏంటి అంటే ఇంకా ఇక్కడితో అయిపోయింది సరే అని చెప్పడం అనమాట. ఓకే, అండ్ ఐడియాలజిస్ట్. సో ఈ యొక్క ఆన్సర్, ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి నాకు. ఓన్లీ దాని యొక్క మీనింగ్ అనేది చెప్పండి, అప్పుడు మీకు సినోనిమ్ తెలుస్తుంది, యాంటోనిమ్ తెలుస్తుంది, అండ్ స్పెల్లింగ్ తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. చాలా ఇది రెగ్యులర్గా మనం వాడినటువంటి వర్డ్ ఈ యొక్క ఐడియాలిస్టిక్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఏం చేస్తారు? వేరొక వాళ్ళని ఆదర్శంగా వాళ్ళని తీసుకుని నువ్వు కూడా ఏదో ఒక రోజు వాళ్ళలాగా అవ్వాలి. ఓకే, సో వాళ్ళని మనం ఏం చేస్తాం? ఆదర్శంగా మనం వాళ్ళని తీసుకుంటాం కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఐడియాలిస్టిక్ అనే వర్డ్ని మనం యూస్ చేస్తాం. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేశారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. నాట్ అప్డేట్, అలాగే ఎస్, అలాగే ఉండిపోవడం, ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు రావాల్సింది ఇంకా చాలా ఉందని దాని అర్థం. అండ్ 6th వన్, నో లాంగర్ యూజ్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. నో లాంగర్ యూజ్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. ఎగ్జామ్ ఎప్పుడు? ఇంకా అప్పుడే కాదండి, ఓకేనా? ఇంకా టైం ఉంది.
ఎగ్జామ్ డేట్స్ వస్తే వెంటనే ఇంటిమేట్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా కొత్తది వచ్చింది, కొత్తది రాగానే ఏం చేస్తాం, పాతదాన్ని అలా విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా. సో అది ఇప్పుడు అప్పుడు ఒక మొబైల్స్ ఉండేవి, ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్. సో అప్పుడు టెలిఫోన్ ఉండేవి, దాన్ని తీసేసాం. ఆ తర్వాత ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, ఎయిర్ కూలర్, ఆ తర్వాత రూమ్లో సరిపోయినటువంటి కూలర్, ఇప్పుడు అవన్నీ పోయాయి, ఇప్పుడు డైరెక్ట్గా ఏసీ. సో ఇలా ఒక్కదాని నుంచి ఒకటి ఏదైతే పాతది ఉందో దాన్ని వదిలేసి కొత్తదాన్ని మనం తీసుకురావడం అని అర్థం. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి, 6th వన్. సో ఆన్సర్ చేయండి, ఏది వస్తుంది. ఏదైతే లేదు, ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేయని దాంట్లో ఏదైతే లేదో సో దాన్ని ఏమంటాం? 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆబ్సొలీట్, క్లాసిక్ అండ్ యాన్షియంట్ అండ్ ఆర్నమెంటల్. ఆర్నమెంటల్ అంటే ఏంటి? ఆభరణాలు మనం ధరించినవో, సో ఏవైనా సరే. అండ్ యాన్షియంట్, సో యాన్షియంట్ అని దేన్ని పిలుస్తాం? క్లాసిక్, సో క్లాసిక్ అని కూడా మనం దేన్ని అంటాం? సో ఆన్సర్ చేయాలి. యాన్షియంట్ అంటే అందరికీ తెలిసిందే, అవును ఇది చాలా పురాతనమైంది, చాలా పాతది, ఓల్డ్ అని మనం చెప్పొచ్చు ఈ యొక్క యాన్షియంట్ అనేది. మరి సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? ఎస్, అందరూ చేశారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆబ్సొలేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు అది ప్రెసెంట్ వాడుకలో లేనిది అని దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం దాన్ని వాడట్లేదు, అది అప్పట్లో ఉండేది. అప్పుడు లెటర్లు రాసుకునేవారు, కానీ ఇప్పుడు చాటింగ్ ఓకే, బస్ ఇలా అనమాట. ఇప్పుడు వాడుకలో అప్పుడు ఉండేది, ఇప్పుడు లేనిది, అంతే. అండ్ నెక్స్ట్ 7, one who always expects the worst possible outcome. 7 ఇది ఇందులో మనకు కొంతమంది ఉంటారు. ఎలాగా? ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలి అంటే వెంటనే వాళ్ళు ఏమంటారు, ఏమైనా జరుగుతుందేమో, అలా చెడు గురించి ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఏమంటారు? ఎస్, హ్యాపీ గారు, వాసుదేవ్, రాజేష్, రాకేష్, మారుతి. ఎస్, ఇంకా చెప్పండి, ఇంకా ఎవరు ఉండిపోయారో వాళ్ళంతా చెప్పండి. ఎస్, పెసిమిస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నిరాశావాదుడు, ఏం జరిగిపోతుందో అంటే ధీమా, ఏమైనా జరిగిపోతుందేమో చెప్పి కామ్గా ధీలా పడిపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే పెసిమిస్ట్ అని పిలుస్తాం. అంటే నిరాశావాదులు అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకా ఆప్టిమిస్ట్ అంటే ఏంటి? ఆశావాది. ఓకే, సో అంటే మంచి జరిగిపోతుందిలే. ఓకే, సో మంచి జరుగుతుందని ఎప్పుడు అంటే పాజిటివ్ మైండ్తో ఉండడం, మంచి జరుగుతుందని తనలో తను ఎప్పుడు కూడా భావిస్తూ ఉండేటువంటి వాళ్ళని ఆప్టిమిస్ట్ అని పిలుస్తారు. ఎస్, ఓకేనా? ఇంకా సీరియల్ కిల్లర్, ఇంకా మనం దాని గురించి చెప్పక్కలేదు. అండ్ టీచర్ అంటే ఏంటి అంటే లైక్ బోధించేటువంటి వారు, ఎవరైతే టీచ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ 8th one who eats human flesh. One who eats human flesh. ఎవరైతే తింటారో, ఎవరిని? హ్యూమన్స్, మానవుల యొక్క ఫ్లెష్ని తాగుతారో, ఎవరు తింటారో సో వాళ్ళని ఏమంటారు? ఎందుకు ఆఫ్ అయిపోతుంది? వాళ్ళని ఏమంటారు? ఎస్, ఏమంటారు వాళ్ళందరినీ? చాలా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, నరమాంస భక్షుడు అని అంటాం కదా. సో ఇందులో ఎవరు? క్యానిబల్ అండ్ వెజిటేరియన్ అండ్ కార్నివోర్ అండ్ మమెల్స్. 8th one. ఎస్, మరి ఇది చూడక్కర్లేదు. ఆప్షన్ ఏ, క్యానిబల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్యానిబల్ అని ఎవరిని పిలుస్తారు అంటే నరమాంస భక్షుడు.
కేవలం మనుషులు మాత్రమే చంపుకొని తినేటువంటి వాళ్ళని పిలుస్తాం. ఇంకో ఫోన్ వాళ్ళని పిలుస్తాం. ఓకే, సో ఆప్షన్ 2 ఉంది ఇక్కడ వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే ఎవరు? శాకాహారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శాకాహారులు అని పిలుస్తాం. అండ్ కార్నివోర్ అని మళ్ళీ ఎవరిని పిలుస్తాం? అండ్ మమెల్స్ కూడా ఉంది. సో మమెల్స్ అంటే ఎవరు? మమెల్స్ అంటే క్షీరదం. అండ్ ఇంకా కార్నివోర్ అంటే ఎవరు? మాంసాహారి, బాగా నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని కార్నివోర్ అని పిలుస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ 9th వన్ హూ ఈజ్ బ్యాడ్ ఇన్ స్పెల్లింగ్స్. వన్ హూ ఈజ్ బ్యాడ్ ఇన్ ఏ స్పెల్లింగ్స్. సో వాళ్ళని ఏమంటారు? ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా స్పెల్లింగ్స్, సో వాళ్ళని ఏమని పిలుస్తారు, ఏమంటారు? ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, 4 ఆప్షన్స్. కాలిగ్రఫీ అండ్ కాకోగ్రాఫర్ అండ్ కార్టోగ్రాఫర్, షాఫర్. ఇంకా క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. ఇంకొకసారి లేదు ఇంకొకసారి చెక్ చేయాలి. ఎందుకో మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్. మన ఊర్లో అలాగే పిలుస్తామా? 9, క్వశ్చన్ నెంబర్ 9. అలా పిలం. గుడ్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఎస్ హ్యాపీ గారు, అవునండి, గుడ్ హ్యాండ్ రైటింగ్. సో వాళ్ళని మంచి రైటింగ్ ఉండేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తామంటే కాలిగ్రాఫర్ అని పిలుస్తాం. ఎస్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కాకోగ్రాఫర్ అంటే ఏంటి అంటే స్పెల్లింగ్స్ బాగా ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళని కాకోగ్రాఫర్ అని పిలుస్తాం. ఎస్ మేడం ఆల్రెడీ చెప్పారు అందులోని. అండ్ కాలిగ్రాఫర్ అంటే కొంతమంది మంచి దస్తూరు ఉంటుంది, వాళ్ళ రైటింగ్ చూస్తే కొంతమంది ఎలా చెప్తారు అంటే వాళ్ళ యొక్క చేతి రాతను బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళు ఏంటో చెప్పేస్తారు. అలా కొంతమంది క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎస్, అండ్ మ్యాప్లు గీసేవాళ్ళు. సో ఇదంతా కూడా. అండ్ ఆప్షన్ ఎందుకు ఇది చెప్పారు? చాఫర్ అని కొంతమంది చెప్పారు. ఎందుకు చెప్పారు? అది ఏంటి అంటే అది కార్ డ్రైవర్ అనమాట. ఓకే, ఎస్ మ్యామ్. మ్యామ్ ఇస్ దిస్ యూస్ఫుల్? ఎస్ సాయి కుమార్ గారు, ఎస్ నేను అది ఆల్రెడీ చెప్పాను, హ్యాపీ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ 10, వన్ హూ ఈజ్ అగెయిన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్. ఎవరైతే మన యొక్క సాంప్రదాయాల్ని, మన యొక్క కట్టుబాట్లని అన్నిటినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది ఒకలా ఉంటారు, మరి కొంతమంది మన యొక్క సాంప్రదాయం ఏముందిలే, చాలా వరకు విగ్రహాలు ఏవైతే ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేసేయడం అంటే వాళ్ళు అవన్నీ నమ్మరు. ఓకే, సో విగ్రహాలని పాడు చేసేయడం, మన సాంప్రదాయాలు వాటి అన్నిటినీ కూడా హేళన చేసేవారు. వాళ్ళని ఏమంటారు? సో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, రెబల్ అండ్ ఐక్నోక్లస్ట్ అండ్ ఇంటర్లోకర్ అండ్ ఆప్షన్ 4 మార్టినిట్. ఏమంటారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి. రెబల్ అని ఎవరిని పిలుస్తాం? రెబల్ అని ఎవరిని పిలుస్తాం అంటే తిరుగుబాటు చేస్తూ ఉంటారు కదా, సో తిరుగుబాటు చేసే వాళ్ళని రెబల్ అని మనం పిలుస్తాం. ఓకే, ఇంకా పర్వాలేదు, చేయండి. ఎస్, మ్యాక్సిమం చేశారు. అబ్బా అది కాదండి. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐక్నోక్లస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాళ్ళని వ్యతిరేక చేస్తూ ఉంటారు కదా విగ్రహాలని కానీ, మన యొక్క ట్రెడిషన్స్ ఏముందిలే ఇవన్నీ అప్పటివి మూఢనమ్మకాలు అనేలాగా వీటన్నిటినీ కూడా పిలుస్తామన్నమాట. ఓకేనా?
అండ్ నెక్స్ట్ 11 an act of exchanging information. ఓకే, సో an act of exchanging information. సో వాళ్ళని ఏమంటాం? 4 ఆప్షన్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ అండ్ టచ్ అండ్ కొలాబరేషన్ అండ్ హోల్డ్. ఏమని పిలుస్తాం? ఏమని పిలుస్తాం? వాళ్ళతో మనకు ఉన్నటువంటి వాళ్ళది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఇప్పుడు డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కమ్యూనికేషనా ఆర్ టచ్, కొలాబరేషన్. అండ్ కొలాబరేషన్ ఎలాంటి టైంలో వాడతాం, ఎప్పుడు వాడతాం? ఇంక తెలిసిపోయింది. లీవ్ ఇట్. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనం వాళ్ళతో చెప్తూ ఉంటాం, వాళ్ళ నుంచి మనం ఇలా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ యొక్క వార్తను వాళ్ళకి తెలియజేస్తాం, వాళ్ళ నుంచి వార్తను మనం వింటూ ఉంటాం. సో దీన్ని కమ్యూనికేషన్ అంటాం. అండ్ కొలాబరేషన్ అంటే ఏంటి? ఈ యొక్క కొలాబరేషన్ అనేది ఇప్పుడు మనం ఎవరితో అయినా సరే మనం మాట్లాడుతూ ఏదైనా ఒక పని చేసామనుకో, మనం వాళ్ళతో ఏమవుతుంది, మీరు మాతో కొలాబరేట్ అవ్వండి, అప్పుడు దీన్ని ఇంకొంచెం బాగా డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా మనం పెద్దది చేయొచ్చు. ఓకే, మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, మీరు మాతో ఉండండి, హెల్ప్గా ఉండండి, మేము మీకు అంతా కూడా చేసి పెడతాం. సో ఇలా అనమాట. అండ్ టచ్ అనే వర్డ్ని మనం తెలిసిందే మనకి, స్పర్శ. అండ్ హోల్డ్ అంటే ఏంటి? పట్టుకోవడం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ కోర్స్. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకొని వాళ్ళు ఉంటే సో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అంతా ఉంది. కేవలం 499 రూపీస్ మాత్రమే ఉంది. ఓకేనా? ఎస్, అంతే. అండ్ 12 an animal or a person that eats all types of food, especially plants. ఓకే, సో an animal, ఒక యానిమల్ కానీ ఒక పర్సన్ కానీ, సో ఎవరైనా సరే అన్నీ కలిపి తినేటువంటి వాళ్ళని ఏమంటాం? రెండింటినీ కూడా పూర్తిగా బాగా తినేటువంటి వాళ్ళని ఏమంటాం? ఎస్పెషల్లీ ప్లాంట్స్ అండ్ మీట్ ఏమంటాం? ఎస్, గుడ్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓమ్నివోర్. సో ఓమ్నివోర్ అంటే ఏంటి? వెజిటేరియన్ అండ్ హెర్బివోర్ అండ్ దాంతోపాటు కార్నివోర్. సో సూపర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓమ్నివోర్. సో ఓమ్నివోర్ అంటే ఏంటి అంటే సర్వభక్షకుడు అంటాం. అంటే ఇది అది ఏమీ లేకుండా అన్నీ తినేటువంటి. ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే కేవలం వెజిటేరియన్ మాత్రమే తింటారు, అన్నీ తింటారు. అదే నాన్ వెజిటేరియన్ అనుకోండి, అవి అన్నీ కలిపి తింటారు. సో అలాగా ఓమ్నివోర్ అంటే ఏంటి అంటే ఒక పక్క ప్లానెట్స్ తింటారు, అదేవిధంగా మీట్. సో అన్నీ కూడా కలిపి తినేటువంటి వారిని ఏమంటారు? ఇందులో మ్యాక్సిమం మీలో చాలా వరకు అందరూ వీళ్ళే ఓమ్నివోర్ ఉన్నారు. ఎక్కడో కొంచెం మాత్రమే వెజిటేరియన్ ఉంటారు, అందరూ కాదు. ఓకేనా? ఒక్కరు ఎస్ అంతా మనం అంతా. ఓకే, సో ఇంకా చూడండి హెర్బివోర్ ఉంది. సో ఈ యొక్క హెర్బివోర్ అంటే ఏంటి అంటే కేవలం మొక్కల్ని మాత్రమే తినేది. మొక్కల్ని తినేది మనుషులు ఏమైనా తింటామా? కాదు. ఏం తింటారు? జంతువులు. అవి అన్ని జంతువులు కాదు, కొన్ని జంతువులు మాత్రమే తింటాయి ఈ యొక్క మొక్కల్ని. అండ్ కార్నివోర్. సో కార్నివోర్ అంటే మాంసాహారి రెండు, ఇది వేరు, ఈ రెండు కలిపేసే వాళ్ళని ఓమ్నివోర్ అంటాం. ఓకే, ఎస్, అంతే అయిపోయింది. అండ్ 13 ఎనీ ఫీమేల్ యానిమల్ విచ్ ఫీడ్స్ ఇట్స్ యంగ్ ఆన్ మిల్క్ ఫ్రమ్ హెర్ ఓన్ బాడీ. ఉంటారు కొంచెం మంది ఉంటారు. ఎస్, ఓకే. సో ఎనీ ఫీమేల్ యానిమల్. ఓకే, సో పాలిచ్చినటువంటి ఆడ జంతువు, ఎవరికి తన పిల్లలకి ఇస్తుంది కదా ఆడ జంతువు, సో దాన్ని ఏమంటారు? అండ్ పారాసైట్ అండ్ మమెల్స్ అండ్ వర్టిబ్రేట్ అండ్ ఏ ఫగున్ ఏమంటాం? తప్పు ఉప్పు ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. మమెల్స్, అందరికీ తెలిసిందే. మమ్మల్స్ అని క్షీరదం.
సో మమ్మల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మమ్మల్స్ అంటే ఏంటి? ఈ యొక్క క్షీరదం తన పిల్లలకి ఆడ జంతువు తన పిల్లలకి పాలిస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే మమ్మల్స్ అంటాం. అండ్ పారాసైట్ అంటే ఏంటంటే పరాన్న జీవి, అంటే మిగతా ఒకదాన్ని చంపుకొని తినేస్తూ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా పారాసైట్ అని పిలుస్తాం. అంటే మిగతా జంతువుల పైన దానికి ఫుడ్ అంతా అక్కడ నుంచి వస్తుంది, పాలు తాగి పెరిగినవి కాదు, మరొక జంతువు పైన మరొక జీవుల పైన ఆధారపడి ఉంటుంది కదా, సో దాన్ని పారాసైట్ అని అంటాం. ఓకే. అండ్ వర్టిబ్రేట్ అంటే ఏంటంటే వెన్నుముక ఉన్నటువంటి ప్రాణి అని దీని యొక్క అర్థం అనమాట. ఓకే. అండ్ ఫగున్, సో దీన్ని అంటే కొన్ని ఏరియాస్లోని కొన్ని ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులన్నీ ఒకే ప్రాంతంలో ఉంటాయి కదా కొన్ని జాతులు, సో వాటిని యొక్క ఫగున్ అని పిలుస్తాం. ఓకే. ఎస్, డూ ఇట్, గుడ్. And next 14, being careful that every details of a something is correct. Say yes, being careful that every details of a something is correct. అంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఎక్కడ మిస్టేక్ ఉందో అని అలాగా మనం ఇంత చేసిన అందులో ఏదైతే మంచి ఇంత చేసినా అందులో ఏదైతే చెడు ఉండిపోతుందో దాన్ని మాత్రమే. ఓకే. సో ఆ దాన్ని కూడా నువ్వు ఇంత నా కోసం ఇంత చేసావు కదా, సో దీన్ని ఇట్స్ లైక్ తీసుకుందాం, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ స్వభావం. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తప్పు లేకుండా కూడా చూసినటువంటి స్వభావం కలిగినటువంటి వారిని ఏమంటాం? 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్టబోర్న్. సో స్టబోర్న్ అంటే ఎవరు? స్టబోర్న్ అని ఎవరిని పిలుస్తాం? ఏం జరిగినా సరే పర్వాలేదు, చాలా మొండిగా ఉంటాం కదా, మొండి పట్టు ఉండేటువంటి వారిని స్టబోర్న్ అని పిలుస్తాం. ఓకే. అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ఫాస్టిడియస్. అంటే బాగా ఎక్కువ జాగ్రత్త. ఎక్కడికైనా నువ్వు పడిపోతావు, నువ్వు చేయలేవు, నువ్వు అంటే వాళ్ళపైన ఎక్కువ జాగ్రత్త. ఎంత జాగ్రత్త ఉంటే పర్వాలేదు, కానీ ప్రతి చోట కూడా నీకు ఇలా అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అంటే ఎక్కువ కేర్ తీసేసుకుంటా. అంటే వాళ్ళని ఎప్పటికీ కూడా అసలు సంతృప్తి పరచలేము. ఇక్కడ కూర్చుంటే నీకు ఎక్కువ అయితే గాలేసి వస్తుంది, ఇలా వెళ్తే ఆ గాలి అంతా నీకు వస్తుంది, లేదంటే మెట్లు ఎక్కినప్పుడు నువ్వు పడిపోతావు, నువ్వు జాగ్రత్తగా ఇలా ఉంటావు కదా. సో ప్రతి దాంట్లో కూడా తప్పు, దాన్ని చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఓకే. నాట్ ఓన్లీ స్ట్రాంగ్, వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టం. అండ్ అలా కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు. ఓకే. సూక్ష్మ బుద్ధి, మొండిపట్టు. ఎస్. అయితే సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలం, వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు, పర్వాలేదు. ఓకే. సో అండ్ ఇంప్రెడిక్టబుల్, సో అంటే ఎప్పటికీ కూడా జయించలేనిది, అంటే వాళ్ళకి ఇంకా ఓటం అనేది లేదు, అలాంటి సిచ్యుయేషన్స్లో మనం పిలుస్తాం. మరి అంత అయితే తట్టుకోలేం. అండ్ 15 శ్రీకాంత్ గారు. సో 15 ఆన్సర్ చేయాలి. కాజింగ్ ఆర్ ఏ వాంటింగ్ టు కాజెస్ హార్మ్ ఆర్ ఏ ఎవిల్ టు సమ్వన్. ఒకప్పుడు ఇది ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. నౌ ఈ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే మనం ఎలా బ్రతుకుతున్నామో సో అక్కడ. ఓకే. సో ఎవరికైనా మనతో వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు ఓకే, మరి లేనప్పుడు ఒకసారి చెక్ చేయండి. నేను ఫస్ట్ దీనికి తెలుగు మీనింగ్ చెప్తాను, ఆ తర్వాత అప్పుడు దానికి కమెంట్ చేయండి. ఎవరికైనా సరే హాని కానీ కీడు కానీ చేయాలని అనుకోవడం. మన ఫ్రెండ్స్ అనుకోండి, మనకు నచ్చితే ఓకే, మనకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వాడిని ఎలాగైనా ఇరికించడం కోసం వాడికి ఏదైనా అవైల్ చేద్దాం అనుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏమని పిలుస్తాం? ఆ వర్డ్ కాదు, ర్యాన్కోర్. సో ఈ యొక్క ర్యాన్కోర్ అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ ద్వేషం, తీవ్రమైనటువంటి ద్వేషం ఉంటుంది కదా, సో దాన్ని ర్యాన్కోర్ అని పిలుస్తాం. ఓకే. అండ్
చకోటిక్ అంటే అస్తవ్యస్తం, ఇంకా ఇలా అలా కాదు, ఎలా పడితే అలా అస్తవ్యస్తంగా ఉంది, నా పరిస్థితి ఇప్పుడు ఏం బాగాలేదు, సరిగ్గా లేదు అని చెప్పడం. ఓకే, కోపం, ద్వేషం అండ్ అలా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెల్వైలెంట్ అంటే ఏంటి అంటే కీడు తలపెట్టేటువంటి పర్సన్. ఓకే, సో కీడు మనకి ఎప్పుడైనా సరే ఏదో సిచ్యుయేషన్లో వాళ్ళు మనకి కీడు చేసినటువంటి స్వభావం కలిగేటటువంటి వాడు. అండ్ అలాగే ఇన్స్పిరిట్ అంటే ఏంటి అంటే టేస్ట్లెస్, రుచి లేనిది, ఓర్ బాగా వీక్గా తినకపోతే ఏమవుతుంది, బాగా వీక్గా అనిపిస్తుంది కదా. ఎస్, రుచి లేనిది, టేస్ట్లెస్. ఓకే, కోర్టుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఉండరు, కొంచెం మంది ఉంటారు. ఎస్, హ్యాపీ గారు. అండ్ నెక్స్ట్ 16th వన్, సెంటర్ ఆఫ్ పబ్లిక్ అట్రాక్షన్. హలో, అందరూ పోయారా? కొంచెం మంది చెప్పారు. ఎస్, 16th సెంటర్ ఆఫ్ పబ్లిక్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు ప్రజలందరి దృష్టిని కూడా, ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీ ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు అందరూ కింద అందరూ ఉంటారు, ఇంకా డాన్స్ పైన ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం అందరూ ఆడియన్స్ దృష్టి అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎవరైతే ఆ పర్సన్ వస్తారో వాళ్ళని చూడడం కోసం ఇంట్రెస్టింగ్గా ఏదైతే మధ్యలో మిడిల్ పాయింట్లో ఏదైతే ఉందో, సెంటర్లో ఏదైతే ఉందో, సో దాన్ని ఆకర్షిస్తుంది కదా. సో ఆ యొక్క పాయింట్, ఆ యొక్క బిందువుని ఏమంటాం? అబ్బా, చాలా ఫాస్ట్గా చెప్పేశారే. కాదు, చాలా వరకు చెప్పారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, లైమ్ లైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అందరి యొక్క దృష్టిలో అక్కడ సమ్ టైమ్స్ అందరి దృష్టిలో నేను పడిపోయాను అని అంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. లైక్ ఏదైనా బర్త్డే కానీ ఏదైనా ఈవెంట్ కానీ అయినప్పుడు మరి తనే కదా అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మరి అందరి దృష్టి, అందరి కళ్ళు అనేవి తనపైనే ఉంటాయి కదా. సో దాన్ని యొక్క లైమ్ లైట్ అని పిలుస్తాం. ఓకే, ఎస్. అండ్ అంబిగిటీ అంటే ఏంటి అంటే ఎలాంటి క్లారిటీ అనేది లేకపోవడం, అస్పష్టతగా ఉండడం అనమాట. ఓకే, సో అలాగే ఆబ్వియస్కిటీ అంటే ఏంటి అంటే అది కూడా ఏమీ లేదు, నాకు అసలు ఏం కనపట్లేదు, అప్స్కట్ అయిపోయింది మొత్తం అంతా. సో అలా అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే చీకటగా ఉంది, మసకగా ఉన్నాయి, ఏమాత్రం కూడా నాకు క్లారిటీ లేదు. సో అలా. కానీ ఇందులో ఈ ఒక్కటి మాత్రం లైమ్ లైట్ అనేది మాత్రమే అందరి దృష్టి కూడా, అందరు దృష్టిలో పడ్డం, అందరూ ఫోకస్ అంతా ఇంకా దానిపైనే ఉంది అనడం అనమాట. అండ్ నెక్స్ట్ 17, సెర్టైన్ టు హ్యాపెన్. చికాకు, మసకగా ఉండడం. 17, సో సెర్టైన్ టు హ్యాపెన్ అంటే ఏంటి అంటే ఇది తప్పకుండా జరుగుతుంది, సమ్ టైమ్ జరగచ్చు, ఇది ఖచ్చితంగా షూర్గా జరుగుతుంది, నెక్స్ట్ ఓకే ఫ్యూచర్లో జరుగుతుంది, జరగబోయేది ఇదే అని చెప్తూ ఉంటాం కదా, అది. హ్యాపీ గారు ఇంకొకసారి ఆన్సర్ చెక్ చేయండి మ్యామ్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేస్తున్నారు. ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి అంటే వదిలిపెట్టలేనిది, చాలా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ అనమాట. సో అలా. అండ్ కన్వెంటబుల్ అంటే ఏంటి అంటే మనకి కావాల్సినట్టుగా, మనకి తగ్గట్టుగా మనం దాన్ని ఏం చేస్తూ ఉంటాం, మార్చుకోవడానికి ఈజీగా ఉంది, మార్చుకోగలిగినది అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇన్వెంటబుల్ అంటే ఏంటి అంటే తప్పించుకోలేం, ఎలాగో జరగాల్సింది ఎలాగో జరిగిపోతుంది, దాన్ని ఇంకా మోడిఫై చేయడానికి ఏమీ లేదు, దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వలేం, షూర్ ఇంకా అది అయిపోతుంది అంతే, అలాంటి సిచ్యుయేషన్స్ అనమాట. ఓకే, అండ్ ఎవరో ఇది చెప్పారు రాజేష్ గారు, జస్టిఫిబుల్ అంటే ఏంటి అంటే సమర్థించదగినది అని దీని యొక్క అర్థం. ఓకే, మనకు నచ్చినట్టు తప్పు అయినా సరే సమర్థించేస్తూ ఉంటాం కదా, సమర్థించేందుకు ఈజీగా ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఈ యొక్క దీన్ని వాడతాం, తీసేశారు. అండ్ నెక్స్ట్ 18, ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. సో 18, డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ డిస్పాచ్డ్ విత్ ఏ
క్వాంటిటీ అండ్ ఏ ప్రైస్ టు ది పర్చేజర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వస్తువు కొంటాం, సో దాన్ని పంపించినటువంటి ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో దాని యొక్క క్వాంటిటీ అండ్ దాని యొక్క ప్రైసెస్, సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్లో మనం యాడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటాం? 1 and 3 సేమ్ మీనింగ్, ఆల్మోస్ట్ దగ్గర. సో 4 ఆప్షన్స్ ఉంది. ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎకనామిక్స్లో మాట్లాడుకున్నట్లయితే కొన్ని సమ్స్ ఉంటాయి కదా, సో అందులోని మనం వీటిని వస్తువుల బిల్లు అని అంటాం, అండ్ వాటి యొక్క జాబితా ఉంటుంది, వాటి యొక్క లెక్కలు ఉంటాయి అండ్ ఖాతాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వాయిస్, వస్తువు యొక్క బిల్లు. మనం ఏదైనా ఒక ఐటెం కొనేటప్పుడు కింద ఉంటుంది క్లియర్గా ఇన్వాయిస్ అని చెప్పి దాని యొక్క ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, నో రిసిప్ట్ కాదండి, రిసిప్ట్ అనేది వేరు. రసీదు, మనం ఎక్కడైనా బిల్ తీసుకున్నప్పుడు వాడు మనకి ఏమి ఇస్తారు? తిరిగి రిసిప్ట్ అనేది ఇస్తారు, అది కాదు. కానీ ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు అంటే లైక్ కొంచెం దగ్గర ఒక్కటే మీనింగ్, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ లెడ్జర్ ఉంది. సో ఈ యొక్క లెడ్జర్ అంటే ఇది కూడా ఇందాక నేను ఎకనామిక్స్లో చెప్పాను కదా, సేమ్ అలాగే ఖాతా పుస్తకాలు. ఏదైనా ఒక పెద్ద గుడాంలోని మొత్తం దాని మొత్తాన్ని కూడా వాళ్ళు నోట్ చేస్తారు. ఎక్కడ నోట్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఎన్ని లెడ్జర్ బుక్స్ ఉంటాయో, ఖాతా పుస్తకాలు ఇంత లాగుతూ అలాగ వాళ్ళు అట్టే పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ సీల్స్, ఇవన్నీ అమ్మకాలు. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి అంటే ఎవరైతే కొనుగోలుదారులకు వాళ్ళు పంపినటువంటి వస్తువులు ఉంటాయి కదా, సో దాని యొక్క ఇంత క్వాలిటీ, ఇంత క్వాంటిటీ, ఇంత ప్రైస్, సో అన్నీ మెన్షన్ చేసేది ఎక్కడ అంటే ఇన్వాయిస్ అని చెప్పచ్చు. సేమ్ సిమిలర్ బట్ ఒకటి కాదు, సరేనా? అండ్ 19 ఫియర్ ఆఫ్ ఏ క్లోజ్డ్ స్పేసెస్. ఓకే, సో ఆన్సర్ చేయాలి. ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో లిమిట్ కానీ లేదంటే అది ఏదైనా పూర్తిగా క్లోజ్ చేసేసి ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంటే భయం. అలాంటి వాళ్ళని ఏమంటాం? ఎస్ శ్రీకాంత్ గారు, వాళ్ళు ఎప్పుడు అకౌంట్ అనేది ఎప్పుడు క్లోజ్ చేస్తారు? డిసెంబర్లోనా? మంత్ ఎండింగ్, సారీ ఇయర్ ఎండింగ్. చాలా బిజీ. ఇన్వాయిస్కి రిసిప్ట్కి డిఫరెన్స్ చెప్పండి. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు, ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ ఏదైనా చేస్తాం, సో దానికి ఇన్వాయిస్ ఉంటుంది. అండ్ మనం షాప్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ కానీ బిర్యానీస్ కానీ సంథింగ్ ఇలా ఏమైనా తిన్నప్పుడు అంటే ఇక్కడ తీసుకుని రిసిప్ట్ అంటే అది ఎగ్జాక్ట్గా ఎలా రసీద్ అండి. మనం ఏదైనా నేరుగా వెళ్ళి మనకి ఇది కావాలి అనడం కంటే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి మీరు డబ్బులు పే చేస్తే వాడు రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ పట్టుకొని వచ్చి ఇక్కడ మీకు ఏం కావాలనుకుంటున్నారో సో దాన్ని తిరిగి ఇస్తాం కదా, సో అది ఆ రెండు డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఎక్కువ ఓపెన్ ప్లేస్ బాగా ఉంది, లేదంటే క్లోజ్ చేసినటువంటి ప్లేస్ ఉంటుంది కదా, సో అదంటే నాకు భయం. సో దాన్ని ఏమంటారు? మూసినటువంటి ప్రదేశం. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. జూఫోబియా అంటే ఏంటి? ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. జూ అంటే ఏంటి? జంతువులు అన్నిటిని మనం ఒకే దగ్గర పెడతాం కదా, సో జంతువులు చాలా అంటాం కదా, ఆ జంతువులు అంటే భయం. ఫోబియా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫోబియా మీన్స్ భయం. ఫోబియా మనకి ఇందులో చాలా ఉంటాయి. వాటర్ అంటే భయపడేది ఉంటుంది, చీకటి అంటే భయపడేది ఉంటుంది, ఎత్తుని చూస్తే భయపడండి, నలుగురు మధ్యలో ఉండాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, మగవాళ్ళతో మాట్లాడాలంటే భయం, ప్రేమ అంటే భయం, పెళ్ళి అంటే భయం, ఇలా నెంబర్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి. సో ఏదో ఒక సెషన్లో ఫోబియాస్ గురించి ఒక సెషన్ అనేది తీసుకుంటే అప్పుడు మీకు ఏ ఫోబియా అంటే ఏంటంటే భయం ఉంటుంది, దానికి ఒక రకమైనటువంటి పేరు ఉంటుంది. సో దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో ఎప్పుడైనా మనం తీసుకుందాం. ఓకే, సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ హైడ్రోఫోబియా, కొంతమందికి ఎత్తు అంటే భయం, కొంతమందికి నీరు అంటే భయం, సో ఇలా. ఓకే, హైడ్రోఫోబియా, బాడీ ఎప్పుడు మనకి ఎలా ఉండాలి? హైడ్రేటింగ్గా ఉండాలి, అంటే నీటి తత్వం అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి నీరు అంటే భయం, హైడ్రో అంటే వాటర్, ఫోబియా అంటే భయం. సో ఇలా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఉంటాయి. ఓకే, ఎక్సినోఫోబియా అంటే ఏంటి అంటే ఎవరైనా స్ట్రేంజర్స్ అంటే భయం, నాట్ ఎవరో అన్నోన్ పర్సన్, లైక్ ఇట్స్ లైక్ ఏ స్ట్రేంజర్స్.
ఓకే. అండ్ క్లస్ట్రోఫోబియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లస్ట్రోఫోబియా అంటే ఏంటి అంటే క్లోజ్ చేసినటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని చూసి భయపడడం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అంతే, స్ట్రేంజర్స్. ఈ జనరేషన్ పిల్లలకి ఏం భయం లేదు మేడం. అది నిజమేనండి, ఎవ్వరికీ భయం లేదు. సో 19 ఫియర్ ఆఫ్ వాటర్. జనరేషన్ మారింది, రోజులు మారాయి. సో 4 ఆప్షన్స్ ఉంది. మ్యాక్సిమం ఇందాక నేను అక్కడే చెప్పేశాను. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. అబ్బా, సాయి కుమార్ గారు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మేబీ వెన్స్డే. సో వెన్స్డే క్లాస్ ఉన్నప్పుడు ఫోబియా కోసం ఓన్లీ ఈ యొక్క 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మొత్తం అంతా కూడా మనం ఫోబియాకి సంబంధించినటువంటి ఒక సెషన్ అనేది తీసుకుందాం. ఫోబియా, సో ఒక్కసారి ఫోబియాకి సంబంధించింది, ఒకసారి కిల్లింగ్కి సంబంధించింది. సో అలా తీసుకుంటే మీకు అందులోని మ్యాక్సిమం ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకే. సో మధ్యలో చూడక్కర్లేదు, ఆప్షన్ బి అందరూ చేసేస్తారు. హైడ్రోఫోబియా అంటే ఏంటి అంటే నీరు అంటే చాలా ఎక్కువ భయం, ఇందాక నేను చెప్పేసింది. అండ్ ఇక్కడ ఇంకోటి విషయం ఏంటి అంటే బాటనీ. సో బాటనీలో ఏముంటాయి, మనకు అన్ని మొక్కలు ఉంటాయి కదా. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఫోబియా అంటే ఎలాగో భయం, కొంతమందికి మొక్కలు అంటే భయం, అందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటాయి కదా. సో వాటిని ఇంకా బీభత్సం చాలా భయపడిపోతూ ఉంటారు. ఇలాగా ఇక్కడ బాటనీ ఉంది కదా, సో దాన్ని ఇలా గుర్తుపెట్టుకుని మొక్కలంటే భయం ఉండేటువంటి వారు. ఓకే. బిబులోఫోబియా, కొంతమందికి పుస్తకాలంటే భయం, చెప్తే నమ్మరు. 2 సెకండ్స్ ముందే. ఓకే. బిబులోఫోబియా అంటే పుస్తకాలు అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఆ పుస్తకాలు అంటే ఈవెన్ ఏవో పుస్తకాల వరకు అక్కలు వాళ్ళు చదువుకున్నటువంటి రేపు ఎగ్జామ్ ఉంది, 10th క్లాస్ స్టూడెంటో 8th క్లాస్ స్టూడెంటో, పుస్తకాలు అంటే వాళ్ళకి భయం ఉంటుంది. అరే ఇది వస్తుందా రాదా. ఓకే. ఈ యొక్క బిబులోఫోబియా అంటే పుస్తకాలంటే భయం. అండ్ మైక్రోఫోబియా అంటే ఏంటి, సూక్ష్మజీవులు అంటే చాలా చిన్న ఉంటాయి కదా, ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో సో వాటిని చూసి భయపడేటువంటి వాళ్ళని ఏమంటారు అంటే మైక్రోఫోబియా అని పిలుస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ సెషన్లో మనం ఆ సెషన్ అది తీసుకుందాం, ఫోబియాకి సంబంధించింది. అప్పుడు మీకు అందులో ఉన్నటువంటి డౌట్స్ కానీ, అందులో మనం అనుకుంటాం కానీ అందులో ఏదో కొంచెమే ఉంటుందని కానీ అబ్బో అది అందులో ఎంత ఉందా అని అనిపిస్తుంది. చాలా చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఓకేనా ఇన్ని రకాలు ఉంటాయి, ఎంతమంది భయపడిపోతూ ఉంటారా. సరే నేనేం చేయలేను అలా అంటే నేను. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో మనం ఫోబియాకి సంబంధించి తీసుకుందాం. మ్యాక్సిమం లేదు అంటే ఇంకేదైనా సెషన్లో కానీ లేదంటే నార్మల్గా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ క్లిప్స్ కానీ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ యొక్క ఫోబియాకి సంబంధించింది అండ్ కిల్లింగ్కి సంబంధించింది. సో అలా చేస్తే మీకు ఒక ఇది వస్తుంది. ఓకే. సో గైస్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైనా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయకుండా ఉంటే సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ సారీ ఈ యొక్క బ్లాక్ బుక్. సో ఈ యొక్క బ్లాక్ బుక్ నుంచి మనకి ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఎస్సి అంటే మ్యాక్సిమం బ్లాక్ బుక్, ఇందులో ఉన్నటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎక్కువగా మోస్ట్లీ ఇందులోనే వస్తాయి. ఓకే. సో దీంట్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మన యాప్లో అయితే ఉంది. సో ఇందులో మీకు మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్తో పాటు రీజనింగ్ ఉంది అండ్ ఇంగ్లీష్ ఫుల్గా మొత్తం అంతా గ్రామర్ ఉంది అండ్ వొకాబులరీ కూడా మొత్తం ఉంది. అండ్ వీటితో పాటు జనరల్ అవేర్నెస్ కూడా కంప్లీట్ కోర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. వీటితో పాటు 1,00,000 బిట్లు కూడా అందిస్తున్నాను క్లియర్గా. నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్స్ కదా, కాబట్టి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవేం వాళ్ళు ఎవరో ఇందాక కమెంట్ చేశారు, అది నాకు కొంచెం భయం, ఏం చేయాలి, వొకాబులరీ అంటే నాకు భయం, అదొక రకమైన ఫోబియా. సో అలా మీరు ఏమీ లేదు, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా చాలు. ఓకేనా. సరే. ఓకే. మళ్ళీ వెన్స్డే లైవ్ సెషన్. వెన్స్డే
సరేనా? అప్పుడు ఒక క్లాస్ తీసుకుందాం. సో మ్యాక్సిమం మీకు అందులో సరిపోతే ఫోబియాకి సంబంధించినవన్నీ సరిపోతే మ్యాక్సిమం 20 కానీ 30 కానీ ఎన్ని వస్తాయని దాని గురించి మొత్తం తీసుకుంటా. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్. టేక్ కేర్ ఎవ్రీవన్. ఎనీ క్వరీస్? నా నేమ్ హైమా అండి, హైమా. ఓకే, సో సీ యూ సూన్ ఎవ్రీవన్.